అంటే పౌర్ణమి నాటి నిండు చంద్రుని వలె దేదీప్యమానంగా వెలుగుతూ ప్రకాశిస్తున్నది. అప్పుడు ఆ లీలావతి తన భర్తను చూసి, ఏమండి, మనకు సంతానం కలిసో వ్రతము ఆచరిద్దాం సంకల్పించాము కదండి. ఆ స్వామి అనుగ్రహ సంకల్ప బలము చేత మనకు ఆ దివ్య ఫలం లభించినది కదా ప్రభు, ఇంక నువ్వు వ్రతము ఎందులకు ఆచరించవయ్యా అని తన భర్తను ప్రశ్నించగా, అతడు వ్యాపారంలో నిమగ్నమయ్యుండుట చేత నేను అమ్మాయి వివాహ కాల శ్రమణ ఈ వ్రతము సంకల్పిస్తాను అని ఆమె నోరడించి వాణిజ్యంకి పట్టణముకు వెళ్ళిపోయాడు. ఇలా 18 సంవత్సరంలో ఆ స్వామి వారి మహత్యాన్ని మరిచిపోయినాడు. కూతురికి కళావతికి వివాహ వయస్సు వచ్చినది. వివాహ వయస్సు రాగానే అన్ని విధంగా అర్హుడైన సుందరాంగుడైన వణిక్పుత్రుడైన వరుణ్ణి తీసుకొని వచ్చి కూతురు కళావతిని ఇచ్చింది. దేవేంద్ర వైభవంతో వివాహం కావించినాడు. ఈ ఆనంద కోలాహలమున అభాగ్యవశమున సత్యదేవుని వ్రతాన్ని మరలా మరచిపోయినాడు. సత్యదేవుడు వీరికి అనేక విధముల కష్ట నష్టములు కలుగుగా కానీ శపిస్తూనే ఉన్న తరుణంలో వీరి మామాలురు నూతన వ్యాపారానికి చంద్రకేతు మహారాజు నగరంలో అడుగు పెట్టినాడు. సత్యదేవుడు తగిన సమయం భావించి వీరిని శిక్షింపదలచి వీరికి అనేక విధముల కష్ట నష్టములు గాక కారాగృహంలా బంధించేట్లుగా చేయుదునని ఆ క్షణమే సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపుడు, ఆ పరంజ్యోతి పరంధాముడు, ఆ సత్యదేవుడే మాయారూపంలో ఆ చంద్రకేతు మహారాజు నగరంలో ప్రత్యక్షమై ధనవంతయు అపహరించి ఈ మామాళ్ళుల చెంత పడవేసి మాయమైపోయినాడు. అప్పుడు వీరి చెంత ఉన్న ధనం చూసిన రాజభటులు వీరే దొంగలని తెలుసుకొని, ఇదే మన రాజు యొక్క ధనమని తెలుసుకొని వారికి సంఖ్యలు వేసి రాజు ముంగడ ఉంచినాడు. అలా రాజు ముంగడ ఉంచగానే ఆ రాజు ఏమాత్యం కనికరములు లేకుండా దయా దాక్షిణ్యములు లేకుండా వీరిని కారాగృహంన బంధించండి అని భటులకు ఆజ్ఞాపించగా ఆ భటులు రాజు యొక్క ఆజ్ఞానుసారం అలాగే చేసినారు. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క శాపము చేత వారు ఎన్ని విధంగా ప్రార్థించినను వారి మాటలు వినిపించుకునే నాదుడే లేకుండా పోయినాడు. పైగా తిండులకు తిండేను లేకుండా పోవుట వలన ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకునే దీన పరిస్థితి కూతురు కళావతికి తల్లి లీలావతికి ఏర్పడినది. ఒకనాడు కళావతి భిక్షాటనకి ఒక బ్రాహ్మణ గృహం వెళ్ళగా అక్కడ అలాగే సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూచి కథ విని ప్రసాదము కూడా స్వీకరించి ఆలస్యంగా ఇంటికి వెళ్ళగా తల్లి ప్రేమతో చేరబిల్చి, నీ యొక్క ఆలస్య రాగగల కారణమేమి అని తన కూతుర్ని ప్రశ్నించగా, నన్ను ఏమాత్రం శంకించవద్దమా, కోపగించవద్దమా, నేను ఒక బ్రాహ్మణ ఉత్తముని గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూచి కథ విని ప్రసాదం కూడా తీసుకొని వచ్చినానమ్మా. ఇదిగోయమ్మ ప్రసాదమమ్మ. నా చెంత నా ప్రసాదము తన తల్లి చెంత పెట్టగాని అప్పుడు ఆ లీలావతి కన్నీళ్ళ పర్యంతమోచు నీ యొక్క శోకం గల కారణమేమి ప్రశ్నించగా, నీవు జన్మానికి వచ్చినప్పుడు వ్రత పరిచినానమ్మా, మరలా నీ వివాహ కాలసన్న వ్రతము పరిచినాను, వ్రత ప్రతిజ్ఞను మరిచినాను. ఇలా 18 సంవత్సరంలో స్వామి వారి మహత్యాన్ని ఆచరించకపోవడం చేతనే మనకిట్టి దారిద్రం కలుగుతున్నది కావచ్చు తల్లి అని చెప్పగానే అప్పుడు ఆ కళావతి తల్లి లీలావతిని చూస్తూ, ఎంతటి అపరాధము నీ మూటగట్టుకుని నాకు కూడా మూటగట్టిదు, ఇకనైనా మేల్కొని శరణు కోరిన వారికి శరణు శరణుడు అంటూ శరణాగత దీనాతి పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరే దేవి నారాయణీ నమోస్తుదే అని శరణు శరణు అంటూ వేడుకున్నచో మన దారిద్రం తొలగిపోవడకు సందేహమే లేదని నిశ్చయించుకొని మరునాడే మనం వ్రతము సంకల్పించాము తల్లి అని యథాశక్తిగా భిక్షాటన చేసి వచ్చిన ధనవంతయు వెచ్చించి వ్రతము సంకల్పిస్తూ ఆ తల్లి ఇట్లు ప్రార్థిస్తున్నది. ఏమని అంటే, ప్రభు, మా యొక్క అపరాధం క్షమించి నా భర్తను నా అల్లుడును సుఖముతోడను సంతోషంతోడను శీఘ్రంగా ఇంటికి వచ్చున్నట్లు చేయి స్వామి అని ప్రార్థించగా ఆ భక్తవత్సలుడైన భగవంతుడు కరుణాకరుడైన కరుణామూర్తి కరుణించి కటాక్షించి భక్తురాలి కోరిక తీర్చదలిసి మర్నాడే చంద్రకేతు మహారాజును స్వప్నంలో ప్రత్యక్షమై, నీ విధులలో బంధించున్న మామాల్లులను వెంటనే విడిచిపెట్టుము, అట్లు చేయలేనిలా నిన్ను సకల రాజ్యంలా సకల ఐశ్వర్యంలా సకల పుత్రులతోడ నాశనం చెవించెదను అని స్వప్నంలోని వివరించి అంతర్ధానమైపోయాడు ఆ కలిగ వైకుంఠాధిపతి, కలిగ వైకుంఠుడు ఆ సత్యదేవుడు. అప్పుడు
ఆ స్వప్నంలో వచ్చిన మహత్యాన్ని చూసుకొని ఆ రాజు ఆ చంద్రకేతు మహారాజు మేల్కొని ఇది చాలా విశేషమైన స్వప్నము, ఈ మామ అల్లుల వల్లనే నాకు ఆ సత్యదేవుని అనుగ్రహం కలిగినది అని ప్రాతకాలం నందు లేచి కార్యములన్నీ ముగించుకొని సభాదులకు విప్పి చెప్పి రాజపురోహితులందరికీ రాజభటులందరినీ వివరించేది ఉత్తమమైన స్వప్నము, ఆ మామాల్లులను వెంటనే విడిచిపెట్టమని భటులకు ఆజ్ఞాపించగా ఆ భటు రాజు ఆజ్ఞానుసారం వారి యొక్క సంఖ్యలు తీసి క్షూర కర్మాధికములు నెరవేర్పించి విలువగల వస్త్రంలో ఆభరణములు ఇచ్చి మీకు దైవానుగ్రహం లేకపోవటం మహా దుఃఖం కలిగినదని ఆ చంద్రకేతు మహారాజు తాను స్వాధీనం చేసుకున్న ధనమునకు రెట్టింపు ధనమునిచ్చి విలువగల వస్త్రములు ఆభరణములిచ్చి వారి యొక్క స్వగృహానికై సముద్రమున సాగనంపినాడని నిమిషము ఆనాడు ఆ స్కాంద పురాణంలో శ్రీ వ్యాస మహర్షిచే లిఖించబడినదే. సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ పరిసమాప్తం. ఎవరో వీర వెంకట సత్యనారాయణ భగవానికే. ఎన్నైనా ఇప్పుడు అది వాస్తు ఇప్పుడు మీరు పంపించేది అగో 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 హలో హలో పూజలో ఉన్న ప్రవీణ్ ఏమైంది? ఏం విషయం? నాటకం లోన్ రావడం వరకు చెప్పినా అన్నీ పట్టించుకోలేదు.
పూజలో ఉంది పూజ ఫోన్ చేస్తున్నాను చల్ ఇప్పుడు నీకేది పడవదా పడవ కావాలి పడవ వీళ్ళందరూ యాత్రాం కృత్వా తతత్ సాధుర్మంగళాచార పూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యజో స్వనగరం ప్రతి. తర్వాత ఆ మామాల్యుడు రాజు ఇచ్చిన ధనంతో అనేక యాత్రలను ఆచరించి అలసిపోయి స్వగృహానికి సముద్ర తీరమందు సేద తీరుతున్న తరుణంలో ఆ సత్యదేవుడు ఆ కలిగ వైకుంఠపతి చిన్న పరీక్ష పెట్టాడు. ఎలా అంటే ఓం సహస్ర శీర్షా పురుష సహస్రాక్షస్రవాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగుళం. అప్పుడు ఆ కలిగ వైకుంఠపతి వీరిని పరీక్షింపదలిచి ఒక సన్యాసి రూపంలో అతని వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ యొక్క పడవ యందున్న సామాను ఏమని అతని మామను ప్రశ్నించినాడు. అప్పుడు ఏమని పలికినాడంటే ఆ వైశ్యుడు, ఓ వర్తకుడా, ఓ సన్యాసి, ఓ ప్రభు, నా యొక్క ధనమును నీవు దొంగలించడానికి ఆలోచించుచున్నావా? ఓ సన్యాసి, ఇందు యొక్క ధనము సంచులలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవని చెప్పగానే ఆ సన్యాసి అది విని అట్లే అవుగా గాని తదాస్తు అని చెప్పించినాడు. కాసేపటికి వారి యొక్క పడవ తేలిపోండ చూచి తెల్లపోయారు. మరియు రూపాయి సంచులకు బదులు ఆకులు అలములు ఉండుట చూచి కొంతసేపటికి దారుణంగా కన్నీళ్ళ పర్యంతమవుతున్న తరుణంలో తన అల్లుడు మేల్కొని, ఏలే ఏడ్చదో మామ, ఆ సన్యాసి క్షమించను కావున ఇట్లయినది. ఇప్పుడు ఏమి చేయటకైనా అతనికే శక్తి కలదు. నడుము, అట్లయినా మన ధనం మరలా మనకు లభించునని చెప్పగానే ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మరల పాదాభివందనం చేస్తూ, ప్రభు, అవివేక నిన్ను పరిహాసంతో వెక్కిరించాను స్వామి, నా జడర్పసున్నుడు కమ్ము, నా ధనమంతేను సంగి నన్ను రక్షింపుమని అని దీనాతిహీనంగా కన్నీళ్ళ పర్యంతమోచు కన్నీళ్లతోనే స్వామి వారి పాద పద్మాన్ని కడిగినాడు. అప్పుడు కన్నీళ్లు తుడుచుకుని చెప్పి, వత్స, 15 సంవత్సరం క్రితం నీ కూతురు జన్మానికి వచ్చినప్పుడు నా వ్రతము ఆచరిస్తానని మాట తప్పినావయ్యా. మరల కూతురు నీ వివాహ కాల సమయన నీ వ్రతమును ఆచరిస్తానని మాట తప్పినావయ్యా. ఇలా మాటికి మాట తప్పుదు. నన్ను 18 సంవత్సరంలో కాలగర్భంలో పడివేసినావయ్యా. అందుకే నీకు ఈ దారిద్రమయ్యా అని చెప్పగానే కన్నీళ్లు తుడుచుకున్న వర్తకుడు ఆ సత్యదేవుని చూస్తూ, ప్రభు, ఈ ప్రపంచమంతయు, ఈ జగమంతయు, జగత్తు అంతయు నీ నామస్మరణమైనటువంటి ఓం నమో నారాయణాయ నమః అష్టాక్షరి మంత్రం చేత ముగ్ధమై ఉన్నదయ్యా. బ్రహ్మాది దేవతలు ముక్కోటి దేవతలు సైతం నిన్ను పూజిస్తారయ్యా. అందులో నేనెంతటి వాడనయ్యా, ఇసుక రేనంతటి వాడనయ్యా. ఇక నిన్ను పూజించదను స్వామి, నా ఎడవసన్నుడు కమ్ము, నా ధనమంతైనో సింగి నన్ను రక్షింపండి అని దీనార్తిహరంగా కన్నీళ్ళ పర్యంతమోచు ఆ కన్నీళ్లతోనే ఆ సత్యదేవుని యొక్క పాద పద్మను కడిగినాడు. సంతుష్టుడై అతడు కోరిన ధనమంతి ఇచ్చి అంతర్ధానమైపోయినాడు. అప్పుడు అల్లుడా, ఈ తీరమందే మనకు స్వామి అనుగ్రహం కలిగినది కదా, ఇక్కడే మనం వ్రతము సంకల్పిద్దాము. ఆ స్వామి అనుగ్రహం మనకు కలిగినది కదా అని మనం ఇక్కడే వ్రతము సంకల్పిద్దాము. మన రాకను భార్యాపుత్రులకు కూడా తెలుపుదామని ఒక దూతను వారి గృహణకు పంపినాడు. వారు కూడా మనలాగే వ్రతంలో నిమగ్నమయ్యుండు చేత యజమానులు గారు తీరముందు వ్రతము సంకల్పిస్తున్నారమ్మా, మీరు త్వరగా దయచేయమని చెప్పగానే ఈ తొందరలో కళావతి వ్రతము సంకల్పించినది. కానీ భర్తను చూచుటకు ఆతృతతో ఆ స్వామి వారి మహత్యమైనటువంటి ఆ ప్రసాదాన్ని భుజించకుండానే
భర్తను చూచుడుకు ఆతృతతో తీరమందే రాగానే ఆ స్వామి యొక్క శాపం చేత అల్లుని యొక్క పడవను అల్లునితో సహా సముద్రంలో పడవేసినాడు. ఆశ్చర్యంతో ఆ తీరజనులు అందరూ ఇప్పుడే నీ అనుగ్రహం మాకు కలిగినది కదా ప్రభు, ఈ విపత్తు కారణం ఏమిటో తెలుసుకోలేక కుమిలి విలపిస్తున్న తరుణంలో సాష్టాంగ ప్రణామం చేస్తూ అతని యొక్క తండ్రి, ప్రభు ఇప్పుడే నీ అనుగ్రహం కలిగినది, ఈ విపత్తుకు మేము చేసిన కారమే కావచ్చు ప్రభు, నా యొక్క అపరాధం క్షమించి నన్ను రక్షింపుమని అని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాస్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని ఆ సత్యదేవుణ్ణి వేడుకుంటూ నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆ సత్యదేవుణ్ణి ఆ సత్యనారాయణ మూర్తిని భక్తి శ్రద్ధలతో వేడుకొనగానే ఆ భక్తవత్సల భగవంతుడు ఆ కరుణామూర్తి కరుణించి కటాక్షించి భక్తులందరి కోరికను తీర్చదలిచి ఆ క్షణమే ఆ సత్యదేవుడు సాక్షాత్ ఆకాశం నుండి నిజస్వరూపంలో ఆకాశం నుండి ఊరు మెలుపులో ప్రత్యక్షమై ప్రతిధ్వని చేస్తూ మీగీకృతమై ప్రత్యక్షమై, మీరు చేసిన అపరాధము కాదమ్మా ఇది, నీ కూతురు నా వ్రతము సంకల్పించినది, కానీ నీ యొక్క కూతురు నా మహత్యమైనటువంటి ఆ ప్రసాదాన్ని భుజించకుండానే తన భర్తను చూచుడుకు ఆతృతతో సముద్ర తీరమందే వచ్చినదమ్మా, అందుకే మీ అల్లుడు మీకు కనిపించడం లేదు అని ఆ సత్యదేవుడు వివరించి ఆమె ఇంటికి వెళ్ళి మరల ఇంటికి వెళ్ళి నా యొక్క ప్రసాదం స్వీకరించినప్పటికీ మీ అల్లుడు మీకు కనిపిస్తాడు, ఆమె సకల సౌభాగ్యములతో నిత్య సుమంగలిగా వర్ధిల్లెదదు అని సత్యదేవుడు వివరించేంత దానమైపోయాడు. అప్పుడు ఆ కళావతి ఆకాశం నుండి వచ్చిన వాక్యం విన్న కళావతి పరుగున ఇంటికి పోయి, ప్రభు నా యొక్క అపరాధం క్షమించి నన్ను రక్షింపుమని అని ఆ స్వామి వారి మహత్యమైనటువంటి ఆ ప్రసాదాన్ని భుజిస్తూ శరణాగత వత్సల అన్యతా శరణం నాస్తిత్వమేవా శరణం మమ అని శరణు అంటూ వేడుకుంటూ ఆ సత్యదేవుని ప్రసాదాన్ని భుజించి మరల తీరమందే రాగానే అలల మీద తేలుతున్న అల్లుని పడవ చూస్తూ జై హో శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ సత్యనారాయణ అని స్వామివారి కరుణా కటాక్ష వీక్షణ బలము కన్నులారా తిలకించిన ఆ తీర జనులందరూ ఆ తీరమందే ఆ సత్యదేవుణ్ణి పూజించి చివరికి వైకుంఠమునికే చేరి మోక్షాన్ని పొందినాడన్న విషము ఆనాడు ఆ స్కాంద పురాణంలో శ్రీ వ్యాస మహర్షిచే లిఖించబడినది. సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ పరిసమాప్తం. జయో సత్యనారాయణ భగవానికే. డాడీ మీద కూర్చోండి. అమ్మ ముందర మంగళారతులు ఉంటాయి అయినాయా అయిందా? మన 2 ఏళ్ళు ముందర చిన్న వర్గం మీద కూడా ఉండాలి. పండుగ జయ మొక్కు బిడ్డ మొక్కు జయ మొక్కు వాళ్ళు వదులుతలేడు. ఆమెకేమో నిద్ర వస్తుంది కానీ ఫోన్ వదులుతలేదు. పడుకుంది ఒక ట్రిప్ ఆ చున్నీ తీసే మేడం పుచ్చుకుంటలేదా? గ్రేట్ అసలు. అక్కడికే పోదామా? పోదాం జైరా కొట్టు జై అంటే పోదాం తింటలలో.
అథాన్యత్సం ప్రవక్ష్యామి శృణోద్భం మునిసత్తమాహం ఆసీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. భక్తులారా, చివరి కథ శ్రద్ధగా వినండి. పూర్వము తొల్లి తుంగజ్వడను మహారాజు తన యొక్క ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలన చేస్తూ ఒకనాడు అరణ్యములకు వెళ్ళి అనేక జంతువులను సంహరించి అలసిపోయి మారేడు వృక్షం కింద సేద తీరుతున్నాడు. అలా సేద తీరుతున్న తరుణంలో రాజుకు దగ్గరలో మరొక మారేడు వృక్షం కింద గుళ్ళ బాంధులు సభాంధవులై మనలాగే సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తుండగా ఆ రాజు నన్ను గర్వం వల్ల నాటు వైపుకు వెళ్ళక చూడక చివరకు నమస్కారం కూడా చేయక అక్కడే ఉండిపోయినాడు. అప్పుడు ఆ గుళ్ళ పిల్లను రాజుకు రాకను గమనించి కాస్త ప్రసాదం తీర్థమును ఆ రాజు ముంగడ ఉంచి ఆ మరలా ఆ స్వామిని పూజించిన స్థలానికి చేరి గుళ్ళ బాంధువులు భక్తితో సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని పూజిస్తున్నారు. అప్పుడు ఆ రాజు గుళ్ళ పిల్లలను కులం తక్కువగా భావించి వారిచ్చిన ప్రసాదము నీచమరి మరిచి కాలదన్ని తన యొక్క నిజ మందిరంలో అడుగు పెట్టగానే ఆ సత్యదేవుని యొక్క శాపం చేత తన కుమారులందరూ మూర్ఛిల్లి కింద పడిపోయారు. రాజ్యమంతయు చిన్నాభిన్నమై శిథిలావస్థలో ఏర్పడినది. ఇలా నేను 3 దినములు రాజ్యంలో లేకపోయేసరికి తను చేసిన అపరాధం ఏమిటో కూడా తెలుసుకోలేక కూమిలి విలపిస్తున్న తరుణంలో ఒక పండితోత్తముడు వచ్చి, రాజా, నీవు నిన్న అరణ్యంలో సాక్షాత్ కలిగ వైకుంఠపతి సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని గుళ్ళ పిల్లలు ఇచ్చినారని కులంతకగా భావించి వారిచ్చిన ప్రసాదము నీచమని మర్చి కాదని కాలదన్ని వచ్చినారు కదా. ఎంతటి అపరాధమును నువ్వు మూటగట్టుకుని రాజ్యమంతయు నట్టేట గలిపినావయ్యా. జరిగిన సందేహమంతయు ఏమీ లేదు, జరిగినదంతయు ఇదే అయ్యా. నీవు మరలా పశ్చాత్తాపడి ప్రాచిత్తపడి ఆ గుళ్ళ పిల్లల శరణు జొచ్చి నీవు మరలా సత్యనారాయణ వ్రతము సంకల్పించినచో నీవు మరలా చక్రవర్తిగా మహాచక్రవర్తిగా ఈ ధరణి నేలేటి ధరణీపతిగా ఈ లోకాన్ని లేటి లోకాధిపతిగా వర్ధిల్లెదవు శోభిల్లెదవని పండితోత్తముడు చెప్పగానే అతడు చెప్పిన ప్రకారమే ఆ గుళ్ళ పిల్లల శరణు జొచ్చి బ్రతికినంత కాలం సత్యనారాయణ వ్రతము ఆచరిస్తూ ఆ వ్రతము పేరిట అనేక దాన ధర్మములు చేస్తూ చివరికి వైకుంఠమునికే చేరి మోక్షాన్ని పొందినారు. పరమ దుర్లభము ఎవరైతే ఇది సత్యనారాయణ స్వామి వ్రత విధా ఆవశ్యకో మహత్యము. ఇదే సత్యనారాయణ స్వామి వ్రత విధాన ఆవశ్యకత మహత్యము. ఎవరైతే ఈ కథ వింటారో, ఎవరైతే ఈ కథ చదువుతారో వారందరికీ ధనధాన్యమధికమ సమస్త సంపస్తు పొందుతారు. బద్ధుండైన వాడు ముక్తుండగును, భయగస్తు ధైర్యవంతుడగును, కోరిన కోర్కెలన్నీ కూడా ఇచ్చి నెరవేరుస్తాడు. ఆ కలిగ వైకుంఠపతియే. ఈ కలియుగమున సత్యుడని నిత్యుడని శ్రీమన్నారాయణుడని శ్రీనివాసుడని గోవిందుడని పిలిచెదరు. ఎవరు ఎలా నామస్మరణ గావించినను, ఎవరు ఎలా మొక్కుకున్నను భక్తులందరి యొక్క కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా అవతరించినాడు అవతార పురుషుడు, ఆ మంగళాకారుడు, ఆ శ్రీనివాసుడు. ఓం యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర వార్తో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతే ధ్రువా నీతిర్మతిర్మమాం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషంతమజం నిత్యం వ్రజామి. శరణం హరిం. ఎక్కడైతే నిత్యం హరినామస్మరణ నారాయణ నామస్మరణం జరుగునో, ఎక్కడైతే నిత్యం యజ్ఞ యాగాదులు జరుగునో, వ్రత యజ్ఞ యాగాదులు జరుగును, అక్కడ కలిగ వైకుంఠపతి దుష్ట శిష్టనార్థమై శిష్ట రక్షణార్థమై యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత అద్భుత్తానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. తాను ధర్మాన్ని రక్షించేందుకు దుర్మార్గులను శిక్షించేందుకు యుగ యుగాలుగా గౌరవిస్తానని ఆనాడు హృదయంలో శ్రీ మహావిష్ణు అవతారంలో, త్రేతాయుగంన శ్రీరామచంద్రమూర్తి అవతారంలో, ద్వాపర యుగంన శ్రీకృష్ణ పరమాత్ముని అవతారంలో, ఈ కలియుగమున ఈ భూలోకమున తిరుమల తిరుపతి శ్రీ వెంకటాద్రుడై శ్రీనివాసుడై లక్ష్మీనారాయణుడై కులవై నిలవయుండి భక్తులందరి యొక్క కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అవతరించినాడు అవతార పురుషుడు, ఆ మంగళాకారుడు, ఆ లక్ష్మీనారాయణుడే, ఆ సత్యదేవుడే అన్న విషము ఆనాడు ఆ నైమిషారణ్య తీరంలో ఆ స్కాంద పురాణంలో శ్రీ 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 వేద వ్యాస మహర్షిచే లిఖించబడినదే. సత్యనారాయణ స్వామి వ్రతకథా సమాప్తం. జబలో వీర వెంకట సత్యనారాయణ భగవానికి. జబలో రమా సహిత సత్యనారాయణ భగవానికి. బర్గాలు కొట్టాలి. మిమ్మల్ని ఇవ్వలే నేను ఇవ్వలేదు అప్పటి నుంచి. ఇబ్బంది ఏం కాదు, అది ఇవ్వద్దు మొత్తానికి. ఎవరి ప్రసాదం వాళ్ళు మంగళారతి పట్ట జరిపి ముద్దేసుకొని నత్తుందా అసలు అబ్బాయి మైకి నత్తుందా? వేసి పెట్టినట్టున్నారా? జిల్లా అయిపోతుందా ఇప్పుడే? అయిపోతుందా ఇప్పుడే? ఎంత పెద్ద మాట. అవుతుడు నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్. కూర్చుంటానప్పుడు రాకుండా పైసలు కట్టాను మరి కూర్చుంటానప్పుడు రావాలి మళ్ళీ రోజు వచ్చారు వరకు రెడీ అయినాక ఫోన్ చేయండి. అడ్డమట్టాలి తిరువచనం గాలికి రాలేదు. అందరి బ్యాకప్ ఇట్లా నలుగురు పట్టుకోండి. అమ్మ మంగళారతి బయట మంగళారతి గడ్డ వెనక పెట్టండి. ఓం కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానం చేసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात्. सत्यं वर्तेन वर्षिञ्जाम्यमृतमस्तम्भृतो वसंसि. श्री विघ्नेश्वर स्वामी श्री रमासेत सत्यनारायण स्वामी नमो नमः. अमृतात् नारिकेलं धावला आदि काश्मीरादि प्राकृतिक गोलपुष्टि नैवेद्यं निवेदयामि.
ఓం ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ తీసేసి నైవేద్యం మీద నింజలను మధ్య మధ్య బాణిం సమర్పయామృతాత్మని మహానైవేద్యం నివేదయామి. నైవేద్యాల మీద ఆకలి కాదు ఎవరి వాళ్ళు పెట్టుకోండి స్వామి వాళ్ళు సంఘం యొక్క 201 దేవుని దగ్గర పెట్టండి. రమాసైత సత్యనారాయణ స్వామి నమో నమః. పూగీఫలైస కర్పూరేర్నాగబలేదలేవృతం ముక్తాజుమ్న సమాగ్ధం తాంబూలం ప్రతిగృహ్యతాం దక్షిణ తాంబూలం సమర్పయామి. గణపతి గారు అప్పుడే తీసుకునేది ఈ అయ్యగారికి ఇచ్చేది ఇప్పుడు మళ్ళీ ఏడాది దాకా ఎంత మంచిగా అయిందా? మంగళారతి పట్టాలి నిలబడి రండి. సంఘ సభ్యులు భక్తులు మంగళహారతి వదినాలు ఎవరన్నా పాట పాడేటోళ్ళకి ఇక్కడికి రండి. సత్యనారాయణ ఒకసారి సంఘ సభ్యులు అందరూ రావాలి. మంగళారతి కట్ట రారు. ఓ సవంతవా మంగళారతి వెళ్ళాం పైన దిగజాట మనసారా స్వామిని కొలిచే శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన వరము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరములో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. మంగళమని సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామిని మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ.
ఓం మంగళం గౌరీంద్రాయ మంగళమహిమోపతి ధనుజాయ సర్వభౌమాయ మంగళం కర్పూరగౌరం కరావతారం గంధారతారం ఉదగేంద్రహారం సదావసం హృదయారవిందే భవం భవాని సహితం నమో నమామి. అక్కడ గణపతి కూడా ఆరతిల్లి బోలో గణేష్ మహారాజ్ కి సోదర భగవాన్ కి. తీసుకోలే అది పట్టుకోరు ఒకరు పట్టుకొని ఇటు ఈరు కదా. పిలిచినా అత్తలేరు సంఘ సభ్యులు వాడినా తింటున్నావా ఆకలైనా. వెంకటేష్ బ్రో అందుకోద్దాం. ఒక్క నిమిషం. హారతులు జాగ్రత్త అమ్మ. హారతులు జాగ్రత్త, కొంగులు ఉంటాయి జాగ్రత్త. ఒక పుష్పం అక్షంతలు పట్టుకోండి, స్వామి ధ్యానం చేసుకోండి నిలబడి. ఓం యోవాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమాపాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. భక్తులు కాస్త వెనక్కి జరగాలి. చంద్రమాపాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యజేవం వేద యోపామా యదం వేద ఆజతనవాన్ భవతి. మంచిగా మొక్కి స్వామి వారికి లేండి పుష్పం అక్షింతలు. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అవి అక్షంతలు ముందు స్వామి గారికి మళ్ళీ అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. ఇప్పుడు ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాన్ తాన్ మనుష్యందే ప్రదక్షిణం పదే పదే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాం త్రాహి మాం గురువే దేవ శరణాగత వత్సల. అన్యరా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్షో రక్షో. ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ అక్షతాన్ సమర్పయామి. సమస్త భక్తోపచార శక్తోపచార రాజోపచార షోడశోపచార సర్వోపచార పూజార్థం సర్వం కూర్చోండి. మళ్ళా అక్షంతలు ముఖ్య స్వామి వారికి అండి. సర్వం రమాచేతి సత్యనారాయణ స్వామి దివ్యచరణారవిందార్పణమస్తు తదాస్తు. భక్తులు కూర్చోవాలమ్మా జరగా. బాగా చలి పెడుతుంది, బాగా ఫుల్ ఏసీ అయింది. మళ్ళీ ఒకసారి స్వామి అక్షంతలు పట్టుకొని ధ్యానం చేసుకోండి. ఓం పునః పూజార్థం పురోక్త సంకల్ప ప్రకారేణ సత్యనారాయణ స్వామి పునః పూజాంచకరించే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైన యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. రమాసైత సత్యనారాయణ స్వామి నమో నమః. ధ్యాయామి ధ్యానమర్ఘ్యాచమనీయం సమర్పయామి. అక్షంతలు వేయండి. శుద్ధోదక స్నానం స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చల్లి అక్షంతలు పసుపు కుంకుమయండి. వస్త్రం యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం గంధస్వపరిలంకరణార్థమక్షతాం సమర్పయామి. నమః ప్రళ పుష్పాలు వేయండి. ఓం నారాయణాయ నమః నారాయణ నమః. శరణే నమ శుక్రవాణే పరం జ్యోతిషే నమాత్మ జ్యోతిషే నమః. శుక్రవాణే నమః పరమాత్మనే నమః. ఓం కలిగ వైకుంఠవతే నమః. లక్ష్మీనారాయణ వల్లభ స్వామినే నమో నమః. ఓం జనార్దనాయ వాసుదేవాయ నమో నమః. పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. ధూపమాగ్రావయామి. దీపముద్రాం పరిసిద్ధ్వా. కొబ్బరికాయలు కొట్టేసేయండి. మీ దగ్గర ఇంకొకటి ఉంటుంది కొట్టండి. లేడీస్ కొట్టకపోతే లేదు.
అయ్యా చెమ్మలు ఉన్నాయి జర చూడ నెలగొంటుంది. తర్వాత జరిగేదానికి అయ్యగారు మాత్రం బాధ్యులు కాదు, మీకు మీరే బాధ్యులు. కొబ్బరికాయ కొట్టింది కొబ్బరికాయ కొట్టుకుని ఎవరు కొట్టుమన్నా పలగొట్టుమనిలే కొట్టుమన్నా పలగొట్టుమనిలే కింద వచ్చిన నీ తరఫునే ఎక్స్ట్రా ఉన్నాయా కాయలు? ఎక్స్ట్రా లేవు. అదే పండు గన్న తీసాడు. అలా బిజీ అలాగున్నాయి. మీరు ఫస్ట్ లెక్క లేరు కాబట్టి ఇప్పుడు అయ్యగారు నండి అయ్యగారు నాకు చెప్పాను ఇంకో ఓటర్ రాదే నేను ఒక్కని నేను చక్కెర వేసేయండి. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన మృషించామి అమృతమృతాత్మని మహానైవేద్యం. ఏం చేయాలండి నైవేద్యం మీద కొబ్బరికాయ ఇప్పుడు కొట్టిన దాని మీద అరటి పండు ఎవరు పెట్టిల్లో వాళ్ళు ఏం చేయాలండి కొబ్బరికాయ కొట్టిన కాడ महानैवेद्यं निवेदयामि। ओं प्राणाय स्वः बाणाय स्वः उदानाय स्वः समानाय स्वः ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये बाणं समर्पयामि अमृतात्मने नैवेद्यं निवेदयामि। दक्षिणाम्बूलं प्रदक्षिणपूर्वक नमस्कारान् अक्षतां समर्पयामि। अक्षन्तలు పట్టుకోండి। ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః। ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః। ఓం అచ్యుతానంత గోవిందాయ నమో నమః। క్షమస్వ క్షమస్వ క్షమస్వ। ఇప్పుడు సత్యనారాయణ భగవానికి వీర వెంకట సత్యనారాయణ భగవానికి కొంచెం మొక్కి ప్లేట్ ఇవ్వండి. అక్షంతలు ఫుల్ఫిల్ చేయి ఫుల్ఫిల్ చేయి. ఓం ఫలం మనోరథ ఫలం ప్రదారి సదారుణాం. ఓం అగ్నిర్వాజుర్భ్రమాదిత్యాయువా తేజో భవ విష్ణుర్వా శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ శివ ఆయురాయుర్భవే శ్రీపద్మస్తే సుగంధే వివక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే అభివంద్యమానే పుత్రే పౌత్రే శ్రీవర్ధతాం దీర్ఘమాయు. సంఘ సభ్యులు ఎక్కడున్నా మండపం వద్దకు రాగాలి. అందరు కూర్చోండి అమ్మా. లేడీస్ అందరూ ఒక సైడ్ కూర్చోండి. అందరు కూర్చోండి. సంఘ సభ్యులు అందరు ఇక్కడ కూర్చోండి స్వామి. ఓం యో వైదాం బ్రహ్మణో వైదమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మజాయు కీర్తిం ప్రజాం దదుః భాగే దేవేన ప్రతి బ్రాహ్మణార్షే ఉద్ధరే బ్రహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవణం దేవతాభిరుద్ధరతే యావదీర్వై దేవతా సర్వవేద విద బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదేభ్యో దేవే నమస్కుర్యామ శ్లీలం కీర్తేం దేదాయేవ దేవతాః ప్రీణాది పర్యాప్తనంతరాయాయ सर्वस्तोमोत्रात्र महर्भवति सर्वस्याप्ते सर्वस्येते सर्वमीनसेनाप्नोति सर्वं जयते शतं जीवशरदो वर्धमानित्यभिनिगमो भवति शतं जीवशरदो वर्धमानित्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मन्ता येना वर्धयन्ति। ओम यक्षत्पवगपमत्पवमद्गवमन्नपवगपमत्पवमद्गवमन्धूतायक्षुद्धूतायक्षुतुं यक्षत्पवगुबुनुबुबुगुबुमत्पुबुमागुबुमान्नुबुबुगुबुमद्धूतायक्षुद्धूतायक्षुतुं यक्षत्पिबिगिबिनिबिबिगिबिमत्पिबिमागिबिमान्निबिबिबि गिबिमत्पिबिमद्गिबिमन्निबिबिबि
గిరిమద్ధూతాదిక్షుద్ధూతాదిక్షుతుం శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. ఇప్పుడు వీర వెంకట సత్యనారాయణ భగవానికి, లంబోదర భగవానికి, మూషిక వాహన గజానన భగవానికి. ఇప్పుడు పంచామృతం ప్రసాదం తీసుకుందండి. ప్రసాదము మీ అందరిలో ఒక దాంట్లో మిక్స్ చేయండి. ఒక తట్ట కావాలి. భక్తులు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు జాగ్రత్తగా కొట్టాలమ్మా. ఇక్కడ టేబుల్ కొంచెం అటు ఇటు ఉంది, సభ్యులు ఒకరు ఉండి చూసుకోండి. నవీన్ కూర్చొని కొబ్బరికాయలు కొట్టాలి అట్టే చేతిలో బాగా చేతిలో కొట్టుకోండి. కింద ప్రసాదము మిక్స్ చేయండి, తీర్థం మిక్స్ చేయండి, పంచామృతం అలాగే ఇవ్వండి. మీరు తీర్థ ప్రసాదం తీసుకొని చేయగడుకొని ప్రసాదం పెట్టి తీర్థం వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి పెట్టు. వీళ్ళు వస్తారు. ఇది అద్దాక కదా వాళ్ళు రావాలి. నాలుగు జంటలు ఇక్కడికి రావాలి. ఒకరు ఒకరు రాండి. దీనికి పెద్ద సంచి అలా గిట్టాలంటావు నువ్వు పడుతావు. ఒక్క 2 నిమిషాలు అందరూ. అయ్యో ఇది అటు పెట్టు, ఇది అక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు. ప్రసాదం ఏది? నువ్వు తీసుకొని కిందకి దిగు. ఇంకొకరు తీసుకొని దిగు. ఆడొక చెంచి ఎట్లయితే తిన్నాక నువ్వు ప్రసాదం తీసుకుంది అప్పుడే తీసుకుని ఇద్దరికి పెట్టారు. తక్కువనే భక్తులనే ఎక్కువ